పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చైనాపై పట్టు సాధించడానికి అమెరికా అప్రకటిత లక్ష్యం అదే. టెహ్రాన్ అణుఇంధన శుద్ధిపై అలా హర్ముర్ జలసంధిని వాడాలనే ఉద్దేశం. ఇరాన్ చేతికి చిక్కిన మొత్తం వ్యవహారం. అగ్నికి వాయువు తోడనట్లు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను 2-3 రోజుల్లో మడతపెట్టేస్తామన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించాయి. కానీ ఇరాన్ అనుకోలేదు. అగ్రరాజ్యంలో నేరుగా తలపడుతున్న విషయాన్ని, దాడుల తీవ్రతతో వాటిల్లుతున్న అపార నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూనే సైనిక బలంతో కాకుండా వ్యూహచతులతో అగ్రరాజ్యంపైన ఆధిపత్యం సాధించింది. ఫలితంగా 2-3 రోజుల్లో ఇరాన్ కథ ముగించేస్తానని బీరాలు పలికిన అమెరికా, ఇజ్రాయెల్ 4 రోజులకు పైగా దాడులు చేసిన ఇరాన్ను వీసమెత్తు కూడా లొంగ తీసుకోలేకపోయారు. చివరికి తామే చర్చల పేరుతో 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించి శాంతిమంత్రం జపించాల్సి వచ్చింది. ఇస్లామాబాద్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అణు పరిశోధనలు, హర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాలు పట్టువిడుపును ప్రదర్శించకుండా మొండిగా వ్యవహరించడంతో చర్చలు అర్ధాంతరంగా ముడిసిపోయాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ హూంకరింపులు మొదలుపెట్టారు. హర్ముజ్ను దిగ్బంధిస్తామంటూ జలసంధిని యుద్ధ నౌకలతో చుట్టుముట్టారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ శాంతి చర్చలకు ముందు మాత్రం ఇరాన్ వ్యూహాత్మకంగా గెలుపొందిందనే చెప్పాలి. యుద్ధరంగంలో సైనిక ఆయుధ బలంతో అమెరికాను ఓడించడం ఇరాన్ లక్ష్యం కాదని దాని ఎత్తుగడలు, కార్యాచరణ గమనిస్తే అర్థమవుతుంది. దానికి బదులు ఆ దేశంలో ఆర్థికంగా తట్టుకోలేనంత భారం పడేలా చేయడమే దాని ఉద్దేశం. ప్రపంచ ఆయిల్ రవాణా సరఫరాలో 20% వరకు రవాణా జరుగుతున్న పర్షియన్ గల్ఫ్లోని హర్ముజ్ జలసంధిని ఏకదాటిగా 38 రోజుల పాటు మూసివేయడం, కొన్ని దేశాలకు మాత్రమే, అది కూడా భారీగా టోల్ వసూలు చేసి రవాణాకు అనుమతించడం, అంతర్జాతీయ చమురు ధర బ్యారెల్ $115 పెరిగేలా చేయడం, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను గడగడలాడించడం ద్వారా అమెరికన్ యుద్ధ ప్రభావాన్ని గ్యాస్ పంపుల, పెట్రోల్ బంకుల వద్ద స్వయంగా అనుభవించేలా చేశారు. ఒక విశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం దీన్ని సరళ భాషలో చెప్పాలంటే యుద్ధం వెళ్లగక్కిన వేడి నేరుగా అమెరికాకే తగిలేలా చేయడంలో ఇరాన్ వ్యూహకర్తలు విజయం సాధించారు. ట్రంప్ మళ్లీ ఆ ప్రయత్నం చేస్తారని నేను అనుకోనని ఆ విశ్లేషకుడు వెల్లడించిన అభిప్రాయమే పశ్చిమాసే యుద్ధ ఫలితాన్ని వివరిస్తుంది. యుద్ధం గెలిచామని, ఇరాన్ మెడలు వంచి చర్చల వరకు తీసుకొచ్చామని ట్రంప్ డాంబికాలు ప్రదర్శించిన వాస్తవ ఫలితాలను గమనిస్తే ఇరాన్కే దీనివల్ల తక్షణ ఫలితం లభించిందని చెప్పాలి. యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 28 వరకు ఇరాన్ ఆధీనంలో 2 లేని అంశాలు ఇప్పుడు దాన్ని వశమయ్యాయి. వాటిలో మొదటిది అంతర్జాతీయ వాణిజ్యానికి ఊతమిస్తున్న హర్ముజ్ జలసంధిపై అనధికార నియంత్రణ, దాన్ని తమ దేశానికి భారీ ఆదాయ వనరులుగా చేసుకునే అవకాశం. ఇక రెండోది, ప్రస్తుతం చేదు అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇరాన్పై పెద్ద ఎత్తున దాడి చేయాలంటే ఏ అమెరికా అధ్యక్షుడు చెల్లించలేనంత భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే బలమైన హెచ్చరిక పంపగలరు. సీజ్ ఫైర్కు ముందు 38 రోజుల యుద్ధంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్లోని 12,300 కంటే ఎక్కువ లక్ష్యాలపై విరుచుకుపడి నాశనం చేశాయి. ఇరాన్ నౌకాదళంలో అధిక భాగాన్ని ముంచేశాయి. ఆ దేశ సర్వోన్నత నాయకుణ్ణి అంతమొందించాయి. క్షిపణి నిల్వల్ని ధ్వంసం చేశాయి. ఈ నష్టాలు సాంప్రదాయిక సైనిక కులమాల ప్రకారం చూస్తే మాత్రం యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలదే పైచేయని చెప్పవచ్చు. అయినప్పటికీ ట్రంప్ ఎంచుకున్న సమయం కాకుండా ఇరాన్ ప్రతిపాదించిన సీర్ ప్రైస్ షరతుల ప్రకారం హర్ముజ్ జలసంధి ఇంకా టెహ్రాన్ చేతిలోనే ఉండగానే కాల్పుల విరమణ అమల్లోకి రావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. హర్ముజ్ను తన శత్రువులు, అనుమతి లేని ఇతర దేశాలకు చెందిన నౌకలు వినియోగించకుండా జలసంధి అడుగున సీమైన్స్ కూడా ఇరాన్ అమర్చింది. వాటిని తొలగించడానికి మైన్ స్వీపర్ నౌకల్ని రంగంలోకి దించినప్పటికీ ఖచ్చితమైన లొకేషన్లు తెలియకుండా పూర్తి స్థాయిలో మైన్స్ తొలగించడం కష్టసాధ్యమేనంటున్నారు. మరోవైపు దాడుల ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరిచి అనుకూల పాలకులను ప్రతిష్ఠింపజేసుకోవాలన్న అమెరికా లక్ష్యం వికటించి ఇరాన్ ప్రభుత్వం మరింత కఠినంగా మారింది. సైన్యంతో పాటు కీలకమైన IRGC, ఇస్లామిక్ రివల్యూషనేషన్ గార్డ్ స్క్వాడ్స్ మునుపటి కంటే ఎక్కువ శక్తి సంపాదించుకుంది. కొంత సుప్రీం లీడర్ మోజాబ్తా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారని చెప్తున్నప్పటికీ ఆయన పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు దివంగత సుప్రీం లీడర్ కంటే కఠినమైన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. అమెరికా బాంబు దాడులు తమ స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయని భావించిన దేశంలోనే నిరసకానులు ఇప్పుడు గూఢాచారులను ముద్ర వేసి వెంటాడుతున్నారు. యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడుతుందని, అమెరికా పట్టు పెరుగుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గంలో పన్నులు వసూలు చేస్తుంది. ఇరాన్ అణు ఆంక్షలు అంతమవుతాయని భావించారు. కానీ టెహ్రాన్ మాత్రం అణు ఇంధన శుద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేస్తుంది. చైనాపై పట్టు సాధించడానికి హర్ముజ్ జలసంధిని వాడాలనే అమెరికా అప్రకటిత లక్ష్యం కాస్త వికటించి చివరికి ఇరాన్ చేతికే చిక్కింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.